జాబ్లో ఎంత సంపాదిస్తారు? గో విత్ ద ఫ్లో. ఇట్ ఈస్ వెరీ టఫ్ టు బికమ్ ఏ స్టూడెంట్. సార్, కొంతమంది స్టూడెంట్స్ జాబ్ ఎక్స్పీరియన్స్ కోసం అని కానివ్వండి లేదా లాంగ్ టర్మ్ అని ఇయర్ గ్యాప్ అనేది తీసుకుంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్? మీరు ఇచ్చే సలహా ఏంటి స్టూడెంట్స్కి? ఇది ఒకరు కాదండి, చాలామంది స్టూడెంట్స్, అంటే ఒక 100లో ఒక 10 to 15 మెంబర్స్ అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళు అనుకుంటారు నేను జాబ్ చేసిన తర్వాత కొంత అమౌంట్ నేను సేవ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్యామిలీ బర్డెన్ తగ్గించాలని. బట్ ఈ ప్రాసెస్లో వాళ్ళు మిస్ అయ్యే మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వెంటనే ఎప్పుడైతే జాబ్లోకి వెళ్తామో ఒక్కసారి మీరు ఎంప్లాయీ అయిన తర్వాత ఇట్ ఈస్ వెరీ టఫ్ టు బికమ్ ఏ స్టూడెంట్. ఎందుకంటే సంపాదించడం స్టార్ట్ చేసిన ఎవరైతే పర్సన్ ఉన్నారో అతను స్టూడెంట్ అవ్వాలి, విద్యార్థి అవ్వాలంటే చాలా టఫ్. ఎందుకంటే ఫస్ట్ గ్యాప్ వస్తుంది, ఎకనామికల్గా అతను మనీ సంపాదించడం అనే దానికి అలవాటు అవుతుంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి నేను జనరల్గా ప్రతి స్టూడెంట్కి ఏం చేస్తానంటే గో విత్ ద ఫ్లో. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ని ఆ కంటిన్యూషన్లోనే ప్రాసెస్లో ఉండాలి. అది కాకుండా జాబ్ చేసిన తర్వాత వెళ్తాను అనుకుంటే జాబ్లో ఎంత సంపాదిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 or 2 lakhs సంపాదిస్తారు అనుకుందాం. ఈ 1 or 2 lakhs సంపాదిస్తే దాంట్లో ఎంత సేవ్ చేసి ఈ పీజీడీఎంలో జాయిన్ అవ్వడానికి ఎంత వర్కౌట్ అవుతుంది? అలా కాకుండా ఒకవేళ మీకు మనీ ప్రాబ్లం అయితే దానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. స్కాలర్షిప్ ఉంది, మీ పర్ఫార్మెన్స్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఉంటే ఇంకా ఎక్స్ట్రా స్కాలర్షిప్ వస్తుంది, లోన్ ప్రాసెస్లు ఉన్నాయి, ఇలా చూసుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది.